సహోదరులారా, 1970లో ప్రారంభమైన ఉజ్జీవపు వివరములు. 1960లోనే దేవుని యొక్క పొలంలో పనిచేస్తున్న కొన్ని సంస్థలు ఉన్నట్టు చరిత్ర తెలియజేస్తుంది. ఉన్న కొన్నింట్లో మొదటిది ఎమ్మాన్యుయేల్ ప్రార్థనా గుంపు, రెండవది రాక్ ప్రేయర్ ప్రార్థనా సహవాసం, మూడవది ఫోర్త్ మ్యాన్ సువార్థికుల గుంపు, నాలుగవది క్రొత్త వారితో ప్రారంభించబడిన రాక్ ప్రేయర్ ఫెలోషిప్, ఐదవది మేడగది ప్రార్థనా గుంపు. కాంటాక్స్లో పనిచేసే శ్రీ హెచ్ఈ డేవిడ్ గారు, వారి కుటుంబం ఎమ్మాన్యుయేల్ ప్రార్థనా గుంపును నడిపిస్తూ ఉండేది. జోనస్ గారు, శశిభూషణ్ దాస్ గారు, గురుమూర్తి గారు, పైడ్రాజు గారు, జోసఫ్ గారులతో కలిసిన మొదటి రాక్ ప్రేయర్ ప్రార్థనా గుంపును లూక్ గారు నడిపిస్తుండేవారు. దేవజ్ఞానం గారు ఫోర్త్ మ్యాన్ సువార్థిక గుంపు నడిపిస్తున్నప్పుడు వారితో పాటు రెవరెండ్ ఎంఏ పాల్ గారు కూడా ఉండేవారు. విశ్వాసం గారు, అబ్రహాం గారు, పొట్టి ప్రసాదరావు గారు, వేరొక ప్రసాదరావు గారు, చంద్రశేఖర్ మరియు సాల్మన్ గారుల రెండవ రాక్ ప్రేయర్ ప్రార్థనా గుంపును జి లూక్ గారే నడిపిస్తుండేవారు. విశాఖపట్నం యొక్క ఉజ్జీవపు చరిత్రను గురించి ఆలోచిస్తున్నప్పుడు మేడగది ప్రార్థనా బృందం యొక్క ప్రాధాన్యతను ఎవరు విస్మరించలేరు. ఈ ఉద్యమానికి అసలైన మూలము ఎల్ఎంఎం సంఘపు ప్రెస్బిటేరియన్ ఇన్ఛార్జిగా ఆ దినాల్లో ఉన్నటువంటి రెవరెండ్ జిడి పూర్ణచంద్రరావు గారి ద్వారా ప్రారంభించబడినది. ఆయన 40 రోజుల ప్రార్థనా కూటములను ఎల్ఎంఎం సంఘం యొక్క మొదటి అంతస్తులోని ఒక గదిలో ప్రారంభించినప్పుడు ప్రాత క్రైస్తవ కుటుంబాల్లో అనేకులు మరియు అనేక మంది యవనస్తులు కూడా ఈ ఉజ్జీవ ఆత్మీయ జ్వాలలకు ఆకర్షించబడింది. వారిలో ప్రథములుగా సహోదరులు సిఎస్ ఆనంద్ గారు, డాక్టర్ జాకబ్ దాస్ గారు మరియు రెవరెండ్ జి లాజరస్ గారు, ఇంకా మరికొందరు నాయకులు ఉండేవారు. స్త్రీల గుంపును శ్రీమతి ఎస్ హేమలత జాన్ గారు నడిపిస్తుండేవారు. కాలక్రమేణా ఈ మేడగదిలో ప్రారంభమైన ప్రార్థనా బృందమే తరువాత దినాల్లో అప్పర్ రూమ్ ప్రార్థనా సహవాసంగా రూపాంతరం చెందింది. ఈ ఉజ్జీవజ్వాల ఉద్యమంలో అనేక మంది వ్యక్తులు మరియు సంఘములు పరిశుద్ధాత్మ సహాయంతో నడిపింపబడి తద్వారా వీరితో జతపరచబడింది. వీరు అనేక ప్రాంతములను దర్శించి అనేకులను ప్రోత్సాహపరిచింది. వారు దర్శించిన ప్రాంతంలో కొన్ని శ్రీకాకుళం, పర్లాకిమిడి, మచిలీపట్నం, కాకినాడ, పిఠాపురం, ఎలమంచిలి, భీమునిపట్నం మరియు విశాఖపట్నంలోని అనేక మారుమూల ప్రాంతాలను కూడా వీరు బృందంగా దర్శించడం జరిగింది. కొన్ని అనివార్య పరిస్థితుల్లో రెవరెండ్ జి పూర్ణచంద్రరావు గారు విశాఖపట్నం నుంచి 1972లో బదిలీ చేయబడినప్పుడు ప్రారంభం నుండి ఈ బృందంలో సభ్యులుగా ఉన్న శ్రీ ఎన్ కృపారావు గారికి ఈ ప్రార్థన బాధ్యతలు అప్పగించడమైనది. పూర్ణచంద్రరావు గారు బదిలీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఎల్ఎంఎం సంఘం కార్యవర్గం మేడగది ప్రార్థనా సహవాసం జరుపుటకు అంగీకరింపకపోయిన కారణాన పాత పోస్ట్ ఆఫీస్ దగ్గరనున్న నాజ్ రెస్టారెంట్ దగ్గర నివసిస్తున్న ఎడ్విన్ గారి స్వగృహంలో ఈ ప్రార్థనా సహవాసం కొనసాగించడమైనది. ఎమ్మాన్యుయేల్ ప్రార్థనా గుంపులో అప్పరం ప్రార్థనా గుంపు కూడా కలిసి అక్టోబర్ 2, 1972 నాడు ఒక యూత్ రిట్రీట్ను జరిపించింది. దానిలో మాట్లాడటకు సహోదరులు డిజిఎస్ దినకరన్ గారిని ఆహ్వానించింది. సుమారు 1500 మంది యవనస్తులు కూడుకున్న ఆ కూటమిలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేయగా అనేక మంది యవనస్తులు క్రీస్తు పురమునకు తమ జీవితాలను అప్పగిస్తూ క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించింది. ఉజ్జీవాలు ఎగిసిపడి విశాఖపట్నంలోని అనేక సంఘాల్లో ఉద్యమం రగులుకుంది. రాబో సంవత్సరాల్లో విశాఖపట్నంలోని సంఘముల్లోనూ యవనస్తుల జీవితాల్లోనూ గొప్ప ఉద్యమం కలుగునని పరిశుద్ధాత్మ ప్రేరణతో సహోదరుడు డిజిఎస్ దినకరన్ గారు ప్రవచించింది. దేవుడు ఆ కార్యం నెరవేర్చినందున అప్పుడు ప్రారంభమైన ఉద్యమము 30 సంవత్సరం వరకు, అనగా 2000 సంవత్సరం వరకు కొనసాగించబడింది. దీని ఫలితంగా విశాఖపట్నంలో అనేక క్రైస్తవ సంస్థలు మరియు సంఘములు విస్తృతంగా ప్రారంభించబడినవి. ఫలితంగా విశాఖపట్నం విశ్వాసుల పట్టణంగా పిలువబడినది. సహోదరులు దినకరన్ గారు ఆ తరువాత సంవత్సరంలో, అనగా 1978 మరియు 1992లో కూడా విశాఖపట్నంలో గొప్ప కూడుకులు జరిగించి
అనేక మంది దైవజనులు ఈ ఈ యొక్క మేడగది ప్రార్థన సహవాసమును బలపరిచిరి. అంబాసిడర్ ఫర్ క్రైస్ట్కి సంబంధించిన సహోదరు ప్రకాష్ యేసుడియన్ గారు, ఫుల్ గాస్పెల్ అసోసియేషన్కి సంబంధించిన సహోదరు ఆర్ స్టాన్లీ గారు వెల్లూరు నుంచి, సహోదరు సుందర్ థోలార్ గారు కూడా వెల్లూరు నుంచి, మరియు సహోదరులు అగస్టిన్ సాలిన్స్ గారు, సహోదరులు డేవిడ్ గారు కలకత్తా నుండి వచ్చి విశాఖపట్నంలో యూత్ రిట్రీట్స్ని జరిపించి ఈ ఉద్యమం కొనసాగుటకు బహుగా సహకరించారు. రెవరెండ్ ఎన్ కృపారావు గారు వీరిని రక్షణలోకి నడిపించిన రెవరెండ్ వై జగ్గారావు గారు, వీరిరువురు కలిసి ఒక్కొక్క రిట్రీట్ తర్వాత జరగవలసిన సహా మరియు పునఃప్రోత్సాహ కూటములను అనేక ప్రాంతముల్లో కొనసాగించారు. ప్రాంతములు, డినామినేషన్స్ అన్న భేదం లేక ప్రభువును స్వీకరించిన ప్రతి గుంపును బృందంతో కలిసి వెళ్ళి బలపరిచింది. సహోదర సహోదరులు ఏకత్వంలో, ఐక్యవత్యంలో బలపరచబొట్టగాను ఆయా ప్రాంతములలో వాక్య పట్టణములను అనగా బైబిల్ స్టడీస్ని, ప్రార్థనా సహవాసములను, రిట్రీట్లను జరుపుచు బలపరిచింది. పట్టణంలోని సంఘములు, సహవాసములు రక్షించబడిన వారితో బహుగా నిండినవి. అనేక మంది సమర్పించుకొని సువార్థికులుగాను, సంఘ కాపరులుగాను, సంఘ స్థాపకులుగాను ఆత్మల భారముతో ఈ సేవలో ముందుకు కొనసాగింది. మన ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలను, సంఘములను ఈ 1970వ సంవత్సరపు కాలంలో జరిగిన ఉద్యోగ కార్యక్రమాల వివరములు బహుగా ప్రోత్సాహపరిచి రాబో తరములలో మరియు గొప్ప ఉద్యమం, మరొక గొప్ప ఉద్యమం కలుగుటకు ప్రోత్సాహపరచుగాక.